హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. అలాగే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. స్కూల్ టైంలో వర్షాలు వస్తూ ఉంటే బాడీ రొటీన్ లైఫ్కి సెట్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి. నాకైతే మరి మీకెలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకైతే ప్యూర్ డ్రాస్టిక్ టైం టేబుల్ అంతా చేంజ్ అయిపోయినట్టండి. మొన్నటి అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ వరకు అయితే మా పిల్లలిద్దరూ సేమ్ టైంలో వెళ్ళి సేమ్ టైంలో వచ్చేవాళ్ళు. అంటే 12:30 ఆఫ్టర్‌నూన్ 12:30కి అలా వెళ్ళి ఈవినింగ్ 6:30కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బాబొచ్చేసి సిక్స్త్ స్టాండర్డ్‌కి వెళ్ళిపోయారు. పాపొచ్చేసి సెకండ్ స్టాండర్డ్‌కి వెళ్ళిపోయింది కాబట్టి బాబుకి ఎర్లీ మార్నింగే ఉంటుందండి. 6:45 రిపోర్టింగ్ అంటే నేను 6:30, 6:35కి అలా స్టార్ట్ అవ్వాల్సొస్తది ఇంటి నుంచి. సో, ఈ వీడియో నేను 6:30కి షూట్ చేస్తున్నానండి. చూడండి, వర్షం పడుతూనే ఉంటది ఇంకా ముంబై అయితే. నేను ఫస్ట్‌లో ముంబై వచ్చినప్పుడు అందరి దగ్గర డ్రాయింగ్ ర్యాక్స్ ఎక్కడైనా డీమార్ట్‌లో కూడా అమ్మడం చూసి ఎందుకు అమ్ముతున్నారా అని అనుకున్నాను. కానీ తర్వాతకి తెలిసింది, వన్స్ ముంబై వచ్చామంటే కంపల్సరీ ప్రతి ఇంట్లో డ్రాయింగ్ ర్యాక్ అయితే ఉంటుందండి క్లాత్‌ది. అయితే హ్యాంగింగ్ అయినా చేసేస్తారు ఇట్లా గోడకి పైననన్నా, లేకపోతే అదైనా కంపల్సరీగా ఉంటుంది. సో, ఇప్పుడిప్పుడే కాదు, అర్థమై చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్త క్లీనింగ్ ప్రాసెస్ ముందే చేసేస్తున్నారు. అన్ని చెట్లను అవన్నిటిని, అంతా ఎక్స్ట్రాగా ఉన్నాయి అన్నిటిని కాస్త తీసేశారండి. సో, అందుకే రోడ్లు అన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి మీకు. ఎర్లీ మార్నింగ్ 6:30 టైంలో వెళ్ళేటప్పుడు చూడండి, కాస్త కొంచెం జల్లులాగా స్టార్ట్ అయింది అన్నట్టు అనిపించేసేస్తుంది వర్షం అయితే. ముంబైలో ఏంటో తెలుసా అండి, మనం గొడుగు తీసేలోపు వర్షం ఆగిపోతుంది. వర్షం వస్తుందేమో అని చెప్పి గొడుగు తీసుకొని కిందకే వెళ్తామా, ఆలోపే ఆగిపోతుంది. లేదు తేము అన్నప్పుడు మాత్రం వెంటనే స్టార్ట్ అయిపోతుందండి. సో, ఎప్పుడు డెఫినెట్గా అంబ్రెల్లా అయితే కంపల్సరీ క్యారీ చేసేయాలండి. చూడండి, డ్రాప్ చేయంగానే ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు. ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసేసాను నేనైతే. వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇలా 6:30, 7:00 అగైన్ రిటర్న్ వచ్చి, అలాగే మళ్ళీ తర్వాతకి 12:30కి పాపని డ్రాప్ చేసి, అలాగే బాబుని మళ్ళీ పికప్ చేసేసుకోవాలి ఇంటికి. సో, ఇలా షెడ్యూల్ అయితే ఉండిపోయిందండి. నాకైతే ఈ ఇయరే కాదు, ఇంకా అప్‌కమింగ్ ఇయర్స్ అన్నీ ఇంకా ఇలాగే ఉండిపోతాయి నాకు. సో, ఈ రొటీన్‌కి నాకు షిఫ్ట్ కావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. మరి మీకు ఇలా ఏమైనా టైమింగ్స్ చేంజ్ అయితే ఉన్నాయా? చేంజ్ అయిపోయాయా? చూడండి. నాకైతే తప్పకుండా ఒకసారి కామెంట్‌లో చేసేసేయండి. అండ్ చూడండి, మాకైతే 6:30 కాబట్టి ఆ టైంలో కొంచెం 7 అవుతుంది. కాస్త పీస్‌ఫుల్‌గా ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే అంత క్రౌడెడ్‌గా అట్లా ఏమీ లేదు. రష్ లాగా. కానీ మధ్యాహ్నము 12:30 అయితే అటు వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు బయటికొస్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళు. సో, సెకండరీ పిల్లలు. సో, ఇప్పుడు చూడండి, ఇది ఈ వీడియో వచ్చేసి మాత్రం 12:30కి 12:45 టైంలో ఎండ స్టార్ట్ అయిపోయిందండి. నేను పాపతోటి ఎండ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నాను. అట్లా కొడుతుందండి ఎండ. మరి ఇందాక చూసారు కదా ఎర్లీ మార్నింగ్ వర్షం ఎట్లా పట్టిందో. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేని క్లైమేట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ 6 మంత్స్ అలాగే ఉంటుందండి.